ఈరోజు బాసర వెళ్తున్నాం. స్మైల్ అమ్మకి హన్నమ్మకి ఇద్దరికి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాం. పొనానికి పంపించరా పప్పు మేకెంబడి పోతుంది. బాయ్ పట్టదు ఎట్లా చెప్పినావా హనీ? బాయ్ చెప్పినావా? నాని బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చాలు. నాని ఏది? నాని ఏది? తాత తాత ఎగిపోతున్నాం. జేజా ఎగిపోతున్నాం. ఎగిపోతున్నాం మనం. తాత జేజా తాత తాత పోదామా? నానియా తాతనా? షార్ట్ కట్లు చూపించింది కానీ మెట్లు ఉన్నాయి కదా, స్టెప్స్ ఉన్నాయి కదా. ఆగుమమ్మా. మేమేమో బాసరకి గూగుల్ మ్యాప్ చూసుకుంటా వెళ్ళినాం, కానీ బుక్ అయిపోయినాం. అక్కడ మధ్యలో స్టెప్స్ ని అసలు వెళ్ళడానికి దారే లేదు అక్కడ. మళ్ళీ ఇంకో రూట్ నుండి వెళ్ళినాం బాసరకి. ఫ్రెండ్స్ ఇది ఏం చర్మో మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. పెద్ద ఉందియా. లోటస్ ఉన్నాయా అన్నయ్య? ఆపే లోటస్ తెచ్చుకున్నా. లోటస్ ఉన్నాయి కనిపిస్తలేకలే. హన్నమ్మ పడుకుంది. బావా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాను. స్మైల్ అమ్మ కూడా పడుకుంది. నేను ఇట్లా అయిపోయింది ఇక. మాకైతే కార్లో కానీ బస్సులో కానీ జర్నీ చేస్తే తింపినట్టు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇంకా బయటనేమో ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అందుకే ఏదో ఒక జ్యూస్ తాగుదామని చెప్పేసి బండి ఒక పక్క కాపి తాగేసి వెళ్ళినాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకెక్కడ ఎండుందని అనుకుంటారేమో మీరు. మేము బాసరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 20 days దాకా అయిపోయింది. అప్పుడు అప్లోడ్ చేద్దామంటే అస్సలకి కుదరలేదు. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ బాసరకు వచ్చేసినాం. ఇప్పుడు అందరం స్నానం చేసి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళాలి. చెరువులో ఒకసారి మునిగేసేద్దామని చెప్పేసి నేను, చెల్లి, స్మైలమ్మ, హనమ్మ నలుగురం వెళ్ళినాం. హనమ్మ చిన్న ఉందని ఫస్ట్ హనమ్మకు స్నానం చేయించగానే మా ఆయన తీసుకున్నాడు హనమ్మని. స్మైలమ్మ కూడా చేయించిన. పప్ప దగ్గరికి వెళ్ళంటే నేను వాటర్లోనే ఆడతా అన్నది. తర్వాత మా చెల్లె నేను ఇద్దరం వాటర్లో మునుగుతామని చెప్పేసి మునిగినాం. ఏటో కొట్టుకోపోతాం అన్నట్టుగా భయమైంది. మళ్ళీ మా చెల్లెతను కాకుండా మా ఆయనతో ఒకసారి మునిగి బయటకు వచ్చేసినాం. చెరువులో మునిగొచ్చిన తర్వాత మళ్ళీ పైన ట్యాప్స్ ఉన్నాయి స్నానాలు చేయడానికి. మళ్ళీ అక్కడ స్నానాలు చేసేసి వెళ్ళినాం. ఇక స్నానం చేసిన తర్వాత అందరం డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యి ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తున్నాం. టెంపుల్ లోకి వెళ్లే ముందు స్మైలమ్మకి హన్నమ్మకి అక్షరాభ్యాసం చేయించడానికి స్లేట్ పెన్సిల్, ఫ్లవర్స్, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళినాం. మా హన్నమ్మ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినట్టు రన్ చేస్తూనే ఉంది. అస్సలు ఆపినా ఆగుతలేదు. అక్షరాభ్యాసం అయిపోయేసరికి మాకైతే చుక్కలు చూపెట్టింది. స్మైలమ్మకి ఇది సెకండ్ టైం అక్షరాభ్యాసం చేయించాం. ఇట్లా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అని చెప్పేసి స్మైలమ్మకి హన్నమ్మకి ఇద్దరికి ఒకటేసారి చేయించినాం. స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, ఈ అక్షరాభ్యాసం చేయించడానికి ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక సరస్వతి దేవుని దర్శనం చేసుకుని వచ్చి ఇక అందరం కూర్చొని ప్రసాదం తింటున్నాం. ప్రొద్దున వెళ్తాం అనుకున్నాం, కొంచెం లేట్ అయిపోయింది. మధ్యాహ్నం అయింది వచ్చేసరికి. దర్శనం ఎప్పుడైతుందో అనుకున్నాం, కానీ తొందరనే అయిపోయింది. మా చెల్లె నాతో రావడం మస్తు హెల్ప్ అయింది నాకైతే. మా హన్నమ్మని అయితే అస్సలు కావతలేదు. స్మైల్ పెద్దగా కాబట్టి కొంచెం ఓకే పర్లేదు. మా హనుమన్ అయితే ఎంత యాక్టివ్ గా ఉంటుందో, ఉరుకుతానే ఉంటది. అంత ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుందో. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం పెడతారు, తిందామని వెళ్తే అక్కడ మాకైతే ఫుల్ ఆకలైంది. తర్వాత రైస్ తిందామని ఒక రెస్టారెంట్ కి వెళ్ళినాం. ఫుల్ కడుపు నిండా తిన్నా నేను. రైస్ గానీ కర్రీస్ గానీ అన్ని బాగున్నాయి, మంచిగా నచ్చినాయి నాకైతే. మా హనుమన్ అయితే మొత్తం మా చెల్లెకి అంకితం అయిపోయింది. మా చెల్లెని వదలలేదు, మొత్తం చెల్లితోనే ఉంది. తిన్న తర్వాత కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్ళినాం. అక్కడ ఏమన్నా రేట్లు బ్యాంగిల్స్, దేవునికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.